మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా పోచారం 8వ వార్డులో లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మా కాలనీలో సుమారుగా 100 ఇండ్లు ఉన్నాయి. అయితే మా కాలనీలో ఎలాంటి సౌకర్యాలు లేవు. స్ట్రీట్ లైట్లు గానీ, డ్రైనేజ్ గానీ, తాగడానికి వాటర్ గానీ లేవు. మేము సుమారుగా 25 ఏళ్ల క్రితం కాలం పాటు ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాం. అయితే కాలనీకి డ్రైనేజ్ లేకపోతే కూడా మా డబ్బులు పెట్టుకొని సొంతంగా మేమే చేసుకుంటున్నాం. అధికారులకు తెలియజేయడం ఏమనగా తక్షణం మేము మా కాలనీకి తాగడానికి నీళ్లు ఇవ్వాలని, లేకపోతే మేము ట్యాక్స్ కూడా కట్టమని, ఇది వచ్చే నెల 1 నుంచి ప్రారంభం చేస్తామని, మేము అధికారుల దృష్టిలో ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్దామని, మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని, ప్రతి మనిషికి నీరు అంటే ఎంతో ఇంపార్టెంట్, తక్షణమే మాకు వాటర్ శాంక్షన్ చేయాలని విన్నపించుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణ, లక్ష్మీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్లు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా కాలనీ వాసులకు అందరికీ మేమంతా ఒక యూనిట్ ఉన్నది ఇక్కడ సొసైటీ. మా సొసైటీ తరపున ఎవరము ఒక 6 నుంచి 7 లోపల బోర్ వేసుకున్నా కానీ కూడా ఒక వాటరు రాకుండా ఇబ్బంది అవుతుంది. దాన్ని బట్టి ఇప్పుడు మున్సిపాలిటీలో ఇది అందరము మంచిగా పన్ను చెల్లించి కడుతున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా దీనికి వాటరు ఇప్పుడు ఇది కృష్ణ వాటర్ లైన్ ఇక్కడ దయచేసి ఇక్కడ కృష్ణ వాటర్ లైన్ ఇక్కడ ఇచ్చేసి లక్ష్మీనగర్ కాలనీలో ఒకటి మనకి చివరస్త కాడ ఎన్నో లేక ఇస్తే ఇడికెళ్ళి పట్టుకపోనిక కూడా అంత సిద్ధంగా ఉంటారు మాకు. కాబట్టి దయచేసి మున్సిపల్ స్టాప్ కావాలి కంపల్సరీ ఇక్కడ. ఇప్పుడు మనకు ఈ హైవే దగ్గరనే ఉన్నది. ఇప్పుడు ఇది ఏంది రాఘవేంద్ర హోటల్ అని ఉంటుంది. దాని వెంక నుంచి ఇక్కడ అన్ని 60 ఇండ్ల దాకా 70-60% ఇండ్లు అయిపోయినాయి. మొత్తం అంతా మంచిగా ఎన్ని ఇండ్లు ఉన్నా కానీ నీట్గా కట్టుకుంటున్నారు ఇక్కడ కిస్తులు. మున్సిపాలిటీకి చెల్లిస్తున్నాము. కాబట్టి దయచేసి ఇది తొందరగా ఈ లైన్ వేసి మా ప్రజలను మంచిగా ఈ నీళ్లు తాపగలరని మనవి చేస్తున్నాము. ఒకవేళ తాపని విడలో మేము ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీసు ముట్టిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మా సొసైటీ తరఫు నుంచి. అధికారులకు లక్ష్మీనగర్ కాలనీ వాసులుగా నా విజ్ఞప్తి ఏమిటంటే, మేము వరంగల్ హైవేకి నియర్ బైలో ఉన్నాము. 500 మీటర్స్ జస్ట్ కొర్రముల్ల విలేజ్కి వెళ్ళడానికి ఆ రోడ్ నుంచి 200-300 మీటర్స్లో ఉన్నాం మేము. జస్ట్ ఇది దగ్గర పాటలో ఉంది కాబట్టి ఈ కాలనీని ఎవరు అధికారులు పట్టించుకోవట్లేరు. మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము, వారికి లేఖ రాసాము. ఆయన ఎట్లాంటిది ఏది పట్టించుకోవట్లేదు అధికారులు. మాకు సమస్య ఏంటంటే, ఫస్ట్ ఎండాకాలం నుంచి ఒక 3-4 మంత్స్ నుంచి మాకు వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ లేవు, బోర్లను ఎండిపోయినాయి, ప్లస్ డ్రైనేజీ లేదు, స్ట్రీట్ లైట్లు లేదు. ఇది ఒక అడవి ప్రదేశంలాగా ఉంది. మీరు ఒక కాలనీకి వచ్చి అధికారులు ఎవ్వరు కూడా చూడలేదు ఇప్పటివరకు మేము కంప్లైంట్ ఇచ్చినప్పటి నుండి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అధికారులు? మేము ఒక లేఖ రాసినప్పుడు కాలనీకి వచ్చి చూసే బాధ్యత వాళ్ళకు ఉంది కదా. ఇప్పటి వరకు వారు రాలేదు అంటే ఏంది ఇక్కడ సమస్య? మేము ట్యాక్స్ పే చేస్తున్నాము, కరెంట్ బిల్లు కడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. కాకపోతే ఈ ట్యాక్స్ మేము ఎందుకు పే చేయాలి? మీకు పే చేయం. మేము ఇప్పటి నుంచి పే చేయాలి అని అనుకుంటే మీరు రండి, అధికారులు దిగిరండి. మీరు దిగి వచ్చి కాలనీని చూడండి, చూసి కాలనీలో సమస్యలను ప్రతి ఒక్క ఇంటిని అడగండి. ఇక్కడ 100 ఇండ్లు ఉన్నాయి, మ్యాక్సిమం 100 ఇండ్లు ఉన్నాయి. 100 ఇండ్లకు ఇదే ప్రాబ్లం. 100 ఇండ్లకు ఇదే ప్రాబ్లం. వాటర్ లేదు. మేము ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాము. ట్యాంకర్ కూడా 1000 రూపాయలకు ఒక ట్యాంకరు. ఆ వాటర్ కూడా చాలా స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ పిల్లలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము హౌస్ వైఫ్స్ కూడా ఇబ్బంది పడుతున్నాము. మేము ట్యాక్స్ మాత్రం పే చేయమండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము ఒక గేట్ అనేది పెట్టుకుంటాము కాలనీకి. మీరు
దిగి వస్తే సరే, లేదు అనుకుంటే మేము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ ఉన్నాము. మేము వెళ్తాము, పోరాటం చేస్తాం మేము కాలనీ వాసులందరము. ఎందుకంటే ఇది మేము D9 ద్వారా ఎందుకు తెలియజేస్తున్నామంటే మీరు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఈ నిర్ణయానికి వచ్చి మేము వారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మీరు దిగి వచ్చి మా సమస్యలను క్లియర్ చేస్తేనే సరే, లేదంటే విత్ ఇన్ 1 వీక్లో మేము ఏం చేయాలో చేస్తాం. మేడం మీరు ఏదైతే ట్యాక్స్ కట్టనంటారు కదా, అది ఎప్పటి నుంచి అమలు చేస్తారు? మేము నెక్స్ట్ మంత్ నుంచే ఫస్ట్ నుంచి బంద్ చేస్తారు ఇక. ఇప్పుడు 27th కదండి, నెక్స్ట్ ఆగస్టు 1 నుంచి మేము అమల్లోకి తీసుకుంటాం. ఓకే, డైరెక్ట్ అధికారులకు డైనమెంట్ ఇస్తారు మీరు? అవును, అంతే. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎవరు వచ్చినా కూడా మేము ట్యాక్స్ పే చేయం. ఎవరు వస్తారో మేము చూస్తాం, మా కాలనీకి ఎవరు వస్తారో మేము చూస్తాం. ఎవరు అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చినాము, మరి ఎవ్వరు ముందుకు రాకుండా మా సమస్యలను తీర్చకుండా ఉన్నారు కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు. మేము ట్యాక్స్ కూడా పే చేయం. ఎవరు ఎక్కడికి పోతారో మేము ఎక్కడికి పోవడానికి కూడా సిద్ధమే. కూడా కొనుక్కోవడం చాలా ఇబ్బంది అవుతుంది సార్. మంచినీళ్ళు కూడా లేవు కదా మాకు. దయచేసి అందరూ కలిసి మాకు మంచినీళ్ళ కనెక్షన్ కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సుమారుగా 60% ఇల్లు ఉన్నాయి అంటారు మేడం. మీరు ఒక హౌస్ వైఫ్ కాబట్టి వాటర్ తీవ్రత ఎంత ఉంది అంటారు? వాటర్ అసలు లేవు సార్, నీళ్ళే లేవు. 5 నిమిషాల కంటే ఎక్కువ పోయట్లేదు నీళ్ళు. 600 ఫీట్లు వేసినా నీళ్ళు వెళ్తలేవు. అవును, ఒక ఇంటికి ఉన్నాయి, ఒక ఇంటికి లేవని కాదు, మొత్తం కాలనీకే నీళ్లు లేవు. ఓకే, ఇప్పుడు మీరు ఏం కావాలంటారు మేడం? మంచినీళ్ళు కావాలండి మాకు, తాగు నీళ్లు కావాలి, కనీసం అవైనా ఉంటే. అధికారులకు కాలనీ ప్రెసిడెంట్గా ఏమనగా మా కాలనీ లక్ష్మీనగర్ కొర్రెంల విలేజ్ నారపల్లికి వస్తుంది, పోచారం మున్సిపాలిటీ. అయితే మా కాలనీలో ఇంతవరకు మా కాలనీ ఏర్పడింది అని చెప్పి ప్రపంచానికి కాదు, మా కనీసం మున్సిపాలిటీ కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మేము. అసలు మా కాలనీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము, ఫండ్స్ వస్తుంది. మా కాలనీ నుండి మేము ఇంటి ట్యాక్సీ కడుతున్నాము, పర్మిషన్లు తీసుకుంటున్నాము. కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీ. మా కాలనీ నుండి రెవెన్యూ మున్సిపాలిటీకి చాలా ఎక్కువగా వస్తుంది. ఇంతవరకు మా కాలనీకి ఒక రోడ్డు కానీ, మా డ్రైనేజీ కానీ, కనీసం ఒక స్ట్రీట్ లైట్ వేయించిన దాఖలు లేకుండా పోతుంది. సంబంధిత అధికారులకు మనకు DC మేడం గారికి కానీ, DE గారికి కానీ, వాళ్ళ రాజకీయ నాయకులతో అవుతుంది మంచి వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇంతవరకు మాట్లాడడం జరిగింది. మేము చాలా మెమరాండమ్స్ ఇచ్చినాము. అయితే ఎప్పుడు వెళ్ళినా కానీ చేస్తాము అనే ప్రసక్తి దగ్గరనే ఉంటుంది, కానీ ఇంతవరకు ముందుకు రావట్లేదు. తిరిగి మాకు కాళ్ళ కూడా తప్పించి మాకు ఏమీ జరగట్లేదు, ఇంతవరకు ఏమి జరగట్లేదు. మాకు ఇప్పుడు ప్రజెంట్గా మేము డ్రైన్ వేసేసుకున్నాము. ఇంకొక కొన్ని సొంతం వేసుకున్నాం. 20,000 సొంతం ఇంటికి కొన్ని వేసుకొని మేము చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఈ కాలనీలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి సార్? మొత్తం ఎంతమంది ఉన్నారు? మా కాలనీలో 80 హౌసెస్ ఉన్నాయి. 80 హౌసెస్ ఉన్నారు. 80 హౌసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ గా 80% ఫిల్అప్ అయిపోయారు. 80%, 60% ఇల్లు మొత్తం ఫిల్అప్ అయిపోయినాయి. కానీ అసలు మేము మున్సిపాలిటీ ఉన్నామా లేకపోతే ఇంకెక్కడైనా అడవిలో ఉన్నామో మాకు అర్థం కావట్లేదు. మాకు ఎప్పుడైనా కానీ చేస్తాము అనే ప్రసక్తి తప్పించి ఇంతవరకు ఒక రూపాయి పెట్టలేదు. మా దగ్గరికి వెళ్ళి స్ట్రీట్ లైట్లు మేము వేసుకుంటున్నాం ప్రతి ఒక్కటి. మాకు 90% మా కాలనీలో ఇప్పుడు ప్రజెంట్ మా పెద్ద సమస్య ఏంటంటే 90% మా బోర్డు మొత్తము అడగంటిని, ఎవరి బోర్డు రావట్లేదు. వాటర్ మేము ప్రైవేట్లో వాటర్ తెప్పించుకుంటాం. వాటర్ తెప్పించుకుంటే ఏముంటుంది, అది స్మెల్ వస్తుంది. ఆ వాటర్ స్మెల్. మీ సమస్య ఏంటి? ఇప్పుడు లైట్లు కావాలా, డ్రైనేజ్ కావాలా, వాటర్ కావాలా? ఖచ్చితమైనది వాటర్ తాగడానికి. మా సమస్య ఏంటంటే మాకు ఏమి లేవు, మాకు ఏమి ఇవ్వలేవు వాళ్ళు. డ్రైనేజ్ చేయలేవు, స్తంభాలు మేము వేస్తున్నాం, స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు లేవు, ఇప్పుడు వాటర్ లేవు. వాటర్ ట్యాంకర్ పంపించుకుంటే ఒక ట్యాంకర్ 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఓకే సార్, మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మీకు వాటర్ కావాలన్నా? మీకు వాటర్ కావాలి. ప్రధాన సమస్య మీ వాటర్ కావాలి. పెద్ద సమస్య మాకున్న పెద్ద సమస్య ఇప్పుడు వాటర్ సమస్య. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా? అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము ఆల్రెడీ. ఎప్పుడు వెళ్ళారు? మేము వెళ్ళి ఇంచుమించు ఒక 2 months అవుతుంది. ఏమన్నారు మరి? అయితే చేద్దాము అని చెప్పి అంటారు. సార్ అశోక్ సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఏమన్నా అంటే మాకు ఫండ్స్ లేవు, ఫండ్స్ వచ్చినప్పుడు మాత్రం చేస్తామంటాను. సార్ మరి మా పరిస్థితి ఎట్లా అంటే అప్పుడు కొంచెం బోర్డు వస్తుంది, చూడండి సార్ అంటే సరే ఫండ్స్ రాగానే చేస్తామమ్మా అని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చి మున్సిపల్ వాళ్ళకు ఉండే వాటర్ది ఉంటే మున్సిపల్ వాళ్ళకి ఆల్రెడీ పెట్టాము మేము. మా తాను ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, అన్నీ మేము మా దగ్గర ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ HMWSకి వెళ్ళిపోయింది. HMWకి ఇస్తే HMWSలో కూడా ఆల్రెడీ ఇస్తే చేస్తాము అని చెప్పి అన్నారు. మేము ఇచ్చి కూడా 20 days అవుతుంది. ఓన్లీ కొటేషన్ నేను ఇంతవరకు రాలేదు.
ఎప్పుడు ఫోన్ చేసినా లేదు మీరు మీకు చెప్పినాం అంటే కదా, కొటేషన్ అంటే దేనికోసం ఫ్లైఓవర్ ట్యాంక్ కోసమా? లేదు వాటర్ పైప్ లైన్ కోసం, వాటర్ పైప్ లైన్ కోసము, మంజూరా వాటర్ కోసం పైప్ లైన్, వాటర్ కావాలి. కృష్ణ వాటర్ కోసం కొటేషన్ వేస్తాము, తొందరలోనే చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. సరే చేస్తారు కదా అని చెప్పి మేము కూడా వచ్చి రోజు ఫాలోఅప్లో ఉంటున్నాం. వస్తాము అంటారు. కొటేషన్ ఎన్నికలు 20 డేస్కి ఎక్కువ పట్టిపోయింది. ఇక అసలు కొటేషన్ చేస్తారా, మేము అసలు మున్సిపాలిటీ ఉన్నామా, అసలు మేము జాబితాలో ఎక్కడైనా ఉన్నామా లేమా, మేము మా సమస్య అది. DA9 నుంచి ప్రశ్నిస్తున్నాం మేము. జై లక్ష్మీనగర్. కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తదితర అధికారులకు తెలియజేయనది ఏమనగా, మన లక్ష్మీనగర్ కాలనీ, ఈ జమాలుద్దీన్ లేఅవుట్ ప్లస్ లక్ష్మారెడ్డి లేఅవుట్ కలిసి లక్ష్మీనగర్ కాలనీ అసోసియేషన్ ఏర్పడ్డది. అయితే ఇక్కడ గత 30 సంవత్సరాల కింద ఏర్పడ్డటువంటి ఈ వెంచర్లో ఇండ్లు కూడా చాలా అయిపోయినాయి. కానీ డ్రైనేజ్ సమస్య కూడా అసంపూర్తిగా ఉంది. అది కూడా డ్రైనేజ్ కూడా ప్రతి ఒక్కరు ఇండ్లు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో యాజమాన్యం వారు ఇంటికి సొంతంగా డబ్బులు వేసుకొని ఈ డ్రైనేజీ సమస్యను కొంతవరకు తీర్చుకున్నారు. గవర్నమెంట్ పరంగా కూడా ఎలాంటి ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చలేదు. అదేవిధంగా కింద మా ఓయి కాలనీ ఉంది, పైన ఈ లక్ష్మీనగర్ జమాలుద్దీన్ లేఅవుట్ ఉంది. ఈ డ్రైనేజీ కూడా నిండి అక్కడ కూడా కింది కాలనీ వాసులకు ఇబ్బంది కూడా ఏర్పడుతుంది, ఓయి కాలనీ వాసులకు కూడా. సరే ఈ కింద కూడా ఆ సమస్యను కూడా పరిశీలించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ కాలనీకి, ఈ లక్ష్మీనగర్ కాలనీకి మంచినీటి సమస్య కూడా చాలా ఉన్నది. బోర్లు కూడా వర్షాలు లేక బోర్లు కూడా ఎండిపోయినాయి. మళ్ళా బోర్లు మోటార్లు ఖరాబ్ అయ్యి ఒక్కొక్క మోటార్ రిపేరింగ్కి దాదాపు 20-30 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి లోపల జల అనేది లేక వాటర్ కూడా ఈ ఉప్పు నీటి సమస్య కూడా ఉంది. కాబట్టి మంచినీటి వనరులు ఏర్పాటు చేస్తే వీళ్ళకు కాలనీ వాసులకు చాలా మంచిగా ఉంటుందని కాలనీ వాసుల తరఫున కోరుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఎమ్మటే చర్యలు తీసుకొని ఈ మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, తర్వాత సీసీ రోడ్లు కూడా కావాలా, స్ట్రీట్ లైట్లు కూడా లేవు. స్ట్రీట్ లైట్ల సమస్యను కూడా పరిశీలించవలసిందిగా, ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.